ఈరోజు మన ఇంట్లో చాలా ఈజీగా క్రిస్పీగా ఉండే వరిపిండి దోశలు ఎలా చేయాలో చూద్దాం. బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా సూపర్గా ఉంటుంది. ముందుగా చట్నీ కోసం ఒక కప్పు వేపిన శనగపప్పు వేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి, అలాగే ఒక 5-6 వెల్లుల్లి, కరివేపాకు, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. తాలింపు కోసం ఒక ప్యాన్లో 2 చెంచాలు నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక అందులోకి కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా వేపుకున్న తర్వాత వాటిని చట్నీలో పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దోశ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. దాంట్లోకి ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్, అలాగే ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ దోశ బ్యాటర్లా కలుపుకోవాలి. బ్యాటర్ మరీ థిక్గా కాకుండా మరీ థిన్గా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత బ్యాటర్ని దోశలాగా రౌండ్గా స్ప్రెడ్ చేయాలి. ఎడ్జెస్ దగ్గర కొంచెం ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి. ఒక సైడ్ క్రిస్పీగా అయ్యాక మరొక సైడ్ ఫ్లిప్ చేసి రోస్ట్ చేయాలి. 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చాక ప్లేట్లో తీసుకోవాలి. అగైన్ మళ్ళీ సేమ్ ప్రాసెస్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మళ్ళీ ఇంకో టేస్టీ రెసిపీతో కలుద్దాం. బాయ్ బాయ్.